చంద్రబాబు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఆచరణలో త్వరగా రావాలని కోరుకోవాలి. ఏంటది అంటే ఎయిమ్స్, ఏదైతే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇంతవరకు ఢిల్లీలోనే ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఆనాడు మోడీ సర్కార్. చంద్రబాబు టైంలో ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి టీబీ హాస్పిటల్, మంగళగిరి దగ్గర ఉన్నటువంటి కొండపైన ఉన్న టీబీ హాస్పిటల్ తీసేసి ఆ ప్లేస్లో ఎయిమ్స్కి ఇచ్చారు. ఎయిమ్స్ కన్స్ట్రక్టివ్గా చేసుకుంటూ వచ్చింది. సీన్ కట్ చేస్తే దానికి కావలసినటువంటి నీటి సరఫరా లేదు, మంచి నీటి సరఫరా లేదు. అక్కడ ఒక హాస్పిటల్ అంటే కావాలి కదా, వందల కొద్దీ బెడ్లు, దాదాపు 1200 బెడ్లతో కూడినటువంటి హాస్పిటల్ కట్టాల్సి ఉంటాయి. దాన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు వాస్తవంగా ఇన్నాళ్లలో. అది జగన్ హయాంలోనే ప్రారంభమైంది. చంద్రబాబు గారి టైంలో నిర్మాణం ప్రారంభమైతే జగన్ టైంలోనే ప్రారంభమైంది. కనీసం మంచినీళ్ళకి చివరికి ట్యాంకర్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి. రోజుకి 60 నుంచి 100 ట్యాంకర్లు తీసుకెళ్ళి నీళ్లు పోయడం. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో ఏంటో కూడా తెలియదు. మంచినీటి పైపు లైన్ వేయడానికి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఏ స్థాయి దారుణమో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు గారు ఇప్పుడు ఎయిమ్స్కి మంచినీళ్ళని సరఫరాకి సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నారు. అది పూర్తయితే ఎయిమ్స్కి కూడా ఇప్పుడు ప్రధాన సమస్య ఏమవుతున్నదంటే జనం ఎక్కువ వస్తున్నారు, తగినటువంటి వస్తువులు లేవు. అది కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బాబు గారు కూర్చుంటే అది కూడా సెటరేట్ అయిపోతుంది.